హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ శుక్రవారము. ఈరోజు డైలీ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ దోశ తినేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి కిచెన్ మొత్తం తుడిచేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఈరోజు చిత్రాన్నము ఉల్లగడ్డ తాలింపు చేస్తున్నాను. ఉల్లగడ్డ తాలింపులోకి ముందుగా ఉల్లగడ్డలను కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉడికిన తర్వాత తీసి పక్కన ఆరబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా చిత్రాన్నంలోకి ఈ తెల్లవాయలు 7-8 తెల్లవాయలు, అంగుళం అల్లం ముక్కని శుభ్రంగా ఒలిచి కడిగేసిన తర్వాత వీటిని కూడా మెత్తగా పేస్ట్ని అయితే కొట్టేసి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా మనం ఉల్లగడ్డ తాలింపులోకి చిత్రాన్నంలోకి కలిపి పచ్చిమిర్చిని కొట్టుకుంటున్నాను. అందులోకి 1.5 స్పూను ఉప్పుని యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా మెత్తగా లేకుండా కచ్చాపచ్చాగా మిక్సర్ జార్లో ఒక పల్స్ ఆడిచ్చాను. ఇంకా చిత్రాన్నంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుంటున్నాను. 3 నిమ్మకాయలని అయితే నేను పిండి పక్కన పెట్టేశాను. ఉల్లగడ్డలు పొట్టు తీసి సన్నగా ముక్కలుగా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను కూడా తోలు తీసేసి సన్నగా పొడుగ్గా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనము చిత్రాన్నము పులుసునైతే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ అన్నం కూడా బీసుకోవడానికి రెడీగా ఉంది. చిత్రాన్నం కోసము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలను చిట్టుపట్టలాడిన తర్వాత వేరుశనగ పప్పులు, శనక్కాయ పప్పులు వేసి వాటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకున్నాను. దోరగా ఫ్రై చేయాలి, లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ కరివేపాకు, 3 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పచ్చిమిర్చిని బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది పూర్తిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనము పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా ఫైనల్గా నిమ్మరసాన్ని కూడా ఈ గింజలు ఉన్నాయి కాబట్టి వడబోత గంటతో నేను వడబోసి ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషము కలిపి హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ ఉడికిన తర్వాత రైస్ రెడీ అయిన తర్వాత ఆ రైస్లోకి ఈ పులుసుని అయితే కలిపేసుకుంటాను. ఇంకా ఉల్లగడ్డ తాలింపు కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ను కొట్టాం కదా, ఆ పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 50% ఫ్రై అయ్యేంత వరకు కూడా ఎర్రగడ్డను కుక్ చేసుకోవాలి. వెంటనే పచ్చిమిర్చిని అయితే వేయకూడదు. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయింది 50% దాకా. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత మనము కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి ఉల్లగడ్డ ముక్కలను యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మారుస్తూ 5 నిమిషాలు కలుపుతూ మనము ఈ ఉల్లగడ్డలను అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగా ఈ ఆయిల్లో ఈ మసాలా అంతా ఉల్లగడ్డ ముక్కలు పట్టి తాలింపు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా నేను కొడుతున్నాను కదా, అలా కూడా కొద్దిగా గరిటెతో స్మాష్ చేసుకుంటే మసాలా అనేది ఉల్లగడ్డ లోపలి వరకు దిగి బాగుంటుంది. ఫైనల్గా కొబ్బరి పొడిని కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసి చల్లుకొని ఇంకా ఇలా కలిపితే మన ఉల్లగడ్డ తాలింపు అయితే రెడీ అయిపోయింది. చిత్రాన్నం ఉల్లగడ్డ తాలింపులోకి లంచ్ అయితే కానిచ్చాము. బాయ్ బాయ్.